అదే రీతిలో మనం ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తూ సో ఎవ్రీ ఇయర్ మనం ఎయిదర్ ఫస్ట్ ఆర్ సెకండ్ మనం అన్ని రిజల్ట్స్లో కూడా వస్తూ ఉన్నాం. సో గేమ్స్లో కూడా రీసెంట్ లాస్ట్ వీక్ జరిగాయి ఇక్కడ స్కూల్ గేమ్స్. దాంట్లో కూడా మనం డిస్ట్రిక్ట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాం. సో చాలా ఈవెంట్స్లో కాబట్టి ప్రతి దాంట్లో కూడా మనం ముందు వైపు ఉండి స్కూల్కు మంచి పేరు తీసుకొస్తూ ఉన్నాం. మరి ఈ గెట్ టుగెదర్ సందర్భంగా యాజ్ ఏ ప్రీవియస్ స్టూడెంట్స్గా మనం ఏంటనేది ఒకసారి ఆలోచన చేసినట్లయితే సో మనకి ఈ ఎడ్యుకేషన్ని అందించినటువంటి ఫౌండేషన్ ఇచ్చినటువంటి స్కూల్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికీ కూడా. మీరు స్కూల్కి ఏం చేయకపోయినా పర్లేదు, కానీ ఇది మా స్కూలు అనే ఒక మంచి అభిప్రాయాన్ని మనసులో పెట్టుకోండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళ యొక్క సపోర్టింగ్ అనేది అవసరం మనకి. స్కూల్ ఇంకా స్ట్రెంగ్తెన్ కావాలన్నా, ఇంకా రకరకాల కొత్త ఫీచర్స్ రావాలన్నా మనకి చాలా అవసరం. ఓకే, సో ఇటువంటి మనకి ఇప్పుడు ఏమైపోతుందంటే కాంపిటీషన్, చాలా హెవీ కాంపిటీషన్ వస్తూ ఉంది రాను రాను. ఈ హెవీ కాంపిటీషన్లో మీరందరి సపోర్ట్ చాలా అవసరం. అలా అందరూ మనకు సపోర్ట్ చేసినప్పుడే సో మనకి ఒక వైడ్ పబ్లిసిటీ అనేది వస్తుంది. సో మనం ఏదైనా చేసినప్పుడు కూడా దానికి ఎక్కువగా ఇప్పుడు బాగా ఎఫెక్ట్ అయ్యేటువంటివి సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో మనము పెట్టినప్పుడు దాన్ని మీలాంటి వాళ్ళు అందరూ కూడా రకరకాలుగా షేర్ చేసి దాన్ని ఇంకా ఎక్కువ పబ్లిసిటీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఉన్నారా అందరూ ఫేస్బుక్లలో, యూట్యూబ్లో, వాట్సాప్లలో? ఓకే, సో ఇటువంటి ఏదైనా స్కూల్ సంబంధించి వచ్చినప్పుడు వాటిని కొంచెం షేర్ చేయండి. షేర్ చేసి ఇంకొంచెం పబ్లిసిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఇది మనది అనే ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు సో యూ షుడ్ పార్టిసిపేట్ వెరీ ఎఫెక్టివ్లీ. ఓకే, సో మరి అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ కూడా రాను రాను ఏమైపోతుందంటే కాంపిటీషన్ ఎక్కువ కావడం వల్ల మనకి ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంది. అంతేకాకుండా నెంబర్ ఆఫ్ స్కూల్స్ వస్తూ ఉన్నాయి రాను రాను. ఈ స్కూల్స్ పెరగడం వల్ల ఏమైపోతుందంటే కాంపిటీషన్ కూడా పెరిగిపోతుంది. ఇటువంటి సందర్భంలో